హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు ఈ పూలను చూడండి. ఇలా నేను అలంకరించాను కానీ, అవే నామాలుగా వేశానండి. చామంతి పూలు కానీ, వేరే ఇంకా గులాబీ పూలు కానీ, ఏది వేసినా కూడా మీరు ఆకారం చూస్తే, నేను నామం వేసిన తర్వాత స్వామివారికి పిండి దీపారాధన చేసిన తర్వాత, స్వామివారికి పూలతో నామం చేసేసానండి. ఎందుకంటే, ఇంకా అలంకరిస్తే ఆ ప్లేటంతా ఆ నామం పోతుందని అలాగే ఉంచానండి. స్వామివారి నామం అంటేనే ప్రతి ఒక్కరికి ఇష్టమండి. ప్రతి ఒక్కరి మనసులో నిజంగా ఆ నామం చూడగానే భక్తి భావం ఇలా కలుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా నాకే కాదండి, నాకున్న భక్తిలో చాలా తక్కువనుకుంటానండి. ఇంకా నాకు కామెంట్స్ ఒస్తాయి. చాలామంది వీడియోస్ నేను చూస్తాను. వాళ్ళు ఆ భగవంతుడిని, ఆ శ్రీనివాసుడిని నమ్మటం చూస్తేనైతే నేను నమ్మేది చాలా తక్కువేమో అనిపిస్తదండి. స్వామివారికి నిజంగా చెప్తున్నానండి. మనం పూజని ఎంత బాగా మనకి నిష్టతో చేసుకుంటామో, అంత కష్టం కూర్చొని చెప్పుకోవాలండి స్వామివారికి. ఎప్పుడు కూడా మన బాధైనా, మన సంతోషం, మీరు సంతోషంగా ఉండండి. ఆ స్వామివారు మీకు తగ్గట్టే అంటే ఆ సంతోషంలో మీరేం చేయాలి? ఎంత పెట్టాలి స్వామివారికి? ఎలా అలంకరించాలి? ఎలా చూసుకోవాలి ఇంటిని? అనేది నిజంగా ఉన్నవాళ్ళైతే మాత్రం అలాగే చూసుకుంటారండి. కొన్ని వీడియోస్ చూస్తాను నేను స్వామివారియి. కానీ చాలా బాగా అలంకరించి ఉంచుతారండి. ఇంకా ఆ ఇంట్లో లక్ష్మి రావాలనే ఉంటదండి స్వామివారికి. ఉన్నప్పుడు ఉన్నంత, లేకపోతే నాలాగా నేను ఎంత పెట్టగలనో అంతవరకు పెట్టగలనండి స్వామివారికి. నా హద్దులు దాటి ఇంకొక రూపాయి స్వామివారికి ఎక్కువే పెట్టగలను కానీ, తక్కువ మాత్రం పెట్టనండి. స్వామివారికి కావాల్సింది భక్తితో తులసీ దళాలండి. ఈ భక్తితో తులసీ దళాలివ్వడం వల్ల మనకెంతో